హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో బార్లీ వాటర్తో బరువుని ఈజీగా ఎలా తగ్గించుకోవచ్చో చెప్తాను. సో ఇప్పుడు ఆ బార్లీ వాటర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులో 2 గ్లాసెస్ వాటర్ తీసుకోండి. ఆ తర్వాత అందులో 1 బిగ్ టేబుల్ స్పూన్ బార్లీని యాడ్ చేయాలి. ఓకే, ఒకసారి ఇలా మిక్స్ చేసి స్టవ్ పైన పెట్టి మరిగించుకోవాలి. సో ఇందులో మనం 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసాం కదా, ఇది 1 గ్లాస్ ఆఫ్ వాటర్ అయ్యేంత వరకు బాగా మరిగించుకోవాలి. సో చూడండి, మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. వాటర్ మనకి ఎక్కువ మరిగే కొద్దీ చాలా చిక్కటి వాటర్ లాగా మారుతుంది. ఇలా చూసారు కదా. బార్లీ వాటర్ తాగటం వల్ల చాలా యూజెస్ ఉన్నాయండి. బార్లీలో యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఎక్కువగా ఉన్నాయి. అలాగే బార్లీలో ఫైబర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఇదేం చేస్తుందంటే మన బాడీలో మెటబాలిజంని బూస్ట్ చేస్తుంది. అలాగే వెయిట్ తగ్గడానికి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో ఇలా తీసుకోవటం వల్ల మనం వెయిట్ తగ్గుతాము. ఇంకా బార్లీ వాటర్ తీసుకోవటం వల్ల ఓన్లీ వెయిట్ లాస్ అవటమే కాదండి, ఇంకా చాలా యూజెస్ ఉన్నాయి. ఎసిడిటీ, హార్ట్ బర్నింగ్, ఓవర్ హీట్ వంటి ప్రాబ్లమ్స్ కూడా తగ్గిపోతాయి. ఇంకా నెక్స్ట్ ఏంటంటే మన బాడీలో ఉన్న టాక్సిన్స్ మొత్తం స్వెట్ రూపంలో అవుట్ అయిపోతాయి. సో ఇలా కూడా మనం వెయిట్ లాస్ అవ్వడానికి చాలా మంచి ఛాన్సెస్ ఉంది. ఇంకా డైజెషన్ ప్రాబ్లం, ఇంకా కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ కూడా తగ్గిపోతాయి. ఇంకా చాలామందికి బాడీ స్వెల్లింగ్గా ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి ఈ వాటర్ తీసుకోవటం వల్ల చాలా బెనిఫిట్ ఉంటుంది. ఆ బాడీ స్వెల్లింగ్నెస్ అనేది తగ్గిపోతుంది. ఇంకా మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు కూడా తగ్గిపోతాయి. ఇంకా ఇది బాడీలో ఉన్న బ్యాడ్ కొలెస్ట్రాల్ని రెడ్యూస్ చేసేస్తుంది. సో బార్లీ వాటర్ తాగటం వల్ల ఇన్ని యూజెస్ ఉన్నాయండి. ఇంకా చాలానే ఉన్నాయి యూజెస్. మీకు వీటి గురించి యూజెస్ తెలుసుకోవాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ నేను సపరేట్ వీడియో చేస్తాను. ఇంకా కిడ్నీలో స్టోన్స్ ఉన్న వాళ్ళకి ఈ వాటర్ చాలా యూస్ఫుల్గా ఉంటుంది. కిడ్నీలో రాళ్లను కరిగించే శక్తి ఈ బార్లీ వాటర్కి ఉంటుంది. అండ్ ఇంకా బాలింతలు ఈ బార్లీ వాటర్ తాగినట్లయితే పాలు ఎక్కువగా వస్తాయి. ఓకే, దీనివల్ల ఇంకా చాలానే యూజెస్ ఉన్నాయి. ఓకే, ఇలా మరిగించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం సేపు చల్లారనివ్వాలి. ఆ తర్వాత దీన్ని మనం ఫిల్టర్ చేద్దాం. ఓకే, బార్లీ వాటర్ ప్రిపేర్ అయిపోయింది. చూసారు కదా, నేను 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను, అది 1 గ్లాస్ అయ్యింది. సో అలా 1 గ్లాస్ అయ్యేంత వరకు మరిగించుకోవాలి. నెక్స్ట్ ఇందులో మనం హాఫ్ లెమన్ తీసుకొని స్క్వీజ్ చేయాలి. సో హాఫ్ లెమన్ జ్యూస్ని యాడ్ చేసి బాగా మిక్స్ చేయండి. ఓకే, వెయిట్ తగ్గాలి అనుకునే వాళ్ళు ఇందులో సాల్ట్ యాడ్ చేసుకోవద్దు, అలాగే షుగర్ కూడా యాడ్ చేసుకోకూడదు. ఇంకొంచెం టేస్టీగా ఉండాలి అనుకుంటే ఇందులో 1 స్పూన్ హనీని కూడా యాడ్ చేయొచ్చు. లేదు ఇలానే తీసుకోగలము అనుకుంటే ఇలానే తీసేసుకోవచ్చు. వెయిట్ లాస్ అవ్వడానికి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో అంతేనండి, బార్లీ వాటర్ ప్రిపేర్ అయిపోయింది. ఓకే, ఇలా ఈ వాటర్ని వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళు రోజుకి 2 సార్లు తీసుకోవాలండి. మార్నింగ్ అండ్ ఈవినింగ్ కంపల్సరీగా తీసుకోవాలి. ఇలా తీసుకోవటం వల్ల వెయిట్ లాస్ అనేది చాలా ఈజీగా అవుతారు. సో మీరు ఎలాంటి డైట్ ఫాలో అవ్వకుండా, ఎలాంటి ఎక్సర్సైజెస్ చేయకుండా ఓన్లీ ఈ వాటర్ తాగుతూ వెయిట్ తగ్గాలి అని మాత్రం అనుకోకండి. సో మన డైట్లో ఇదొక పార్ట్ చేయాలి. వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటే ఈ డైట్ చేస్తూ, ఈ వాటర్ తాగుతూ, ఎక్సర్సైజ్ చేస్తున్నట్లయితే మన బాడీలో ఫ్యాట్ అనేది ఫాస్ట్గా బర్న్ అవుతుంది. సో ఇలాంటి డ్రింక్స్ అన్నీ ఏంటంటే ఇంకా వెయిట్ లాస్ ఫాస్ట్గా అవ్వడానికి యూస్ఫుల్గా ఉంటాయి. సో అంతేగాని మీరు ఎలాంటి డైట్ చేయకుండా ఫ్యాట్ ఫుడ్ తినేస్తూ ఇలాంటి వాటర్ తాగుతూ వెయిట్ తగ్గాలి అనుకుని మాత్రం అసలు అనుకోవద్దు. సో ఓకే, ఈ వాటర్ని 2 టైమ్స్ తాగండి డైలీ. సో ఫ్యాట్ అనేది చాలా బాగా బర్న్ అవుతుంది. బ్యాడ్ కొలెస్ట్రాల్ మొత్తం రెడ్యూస్ అయిపోతుంది. టాక్సిన్స్ అన్ని స్వెట్ రూపంలో బయటకు వచ్చేస్తాయి. ఇంకా చాలా ప్రాబ్లమ్స్ని, మనకి వెయిట్ లాస్తో పాటు ఇంకా చాలా ప్రాబ్లమ్స్ని మనం కంట్రోల్ చేసేసుకోవచ్చు. ఓకే, ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్ అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.